ఈరోజు అంశం మహాలయ అమావాస్య. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఇది పితృదేవతలకు ప్రత్యేకించింది. భాద్రపద పౌర్ణమి తర్వాత కృష్ణపాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న రోజుల్ని పితృదేవతల్ని ఆరాధించే రోజులు అంటారు. ఈ రోజుల్ని మహాలయ పక్షాలు లేదా పితృపక్షాలు అంటారు. ఈ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఈ 15 రోజుల్లో ఏదో ఒక రోజున కానీ లేదా మహాలయ అమావాస్య రోజున కానీ పితృదేవతను తప్పనిసరిగా తర్పణాలు వదలటం, పిండ ప్రదానం చేయటం చేయాలి. మనిషి తడిచాడు అంటే ముఖ్యంగా 3 రుణాలు తీర్చుకోవాల్సి ఉంటుంది. అవి దేవ, పితృ, ఋషి రుణాలు. దేవతలను ఆరాధించడం ద్వారా అంటే యజ్ఞయాగాదులు, జపతపాలు, పూజా పునస్కారాలు చేయటం ద్వారా దేవరుణం తీరుతుంది. అలాగే వేదశాస్త్ర అధ్యయనంలో ఋషి రుణం తీరుతుంది. ఇంకా పితృ రుణం ఎట్లా అంటే మన పూర్వీకులైన తండ్రి, తాత, ముత్తాతలకు పిండ ప్రదానాలు చేయటం ద్వారా పితృ రుణం తీరుతుంది. ప్రతిరోజు పెద్దలకు పెట్టే శ్రాద్ధం కంటే మహాలయాల్లో పెట్టే శ్రాద్ధానికి ఎంతో విలువ, ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మహాలయాల్లో ఒకరోజు శ్రాద్ధకర్మ ఆచరిస్తే సంవత్సరం పొడుగునా తమకు తద్దినం పెట్టినట్టుగా పితృదేవతలు భావిస్తారు. ఆ విధంగా వారు తృప్తి చెంది తమ వారసుని ఆత్మతృప్తిగా దీవించి వెళ్తారు. ఈ రోజుల్లో వీరు వారు అనే తేడా లేకుండా ఎవరైనా ఈ తర్పణాన్ని వదలటం చేయవచ్చు. పితృదేవతల ప్రీతి కోసం అర్పించేది తెలజలం. దీన్నే తర్పణం అంటారు. పెద్దల యొక్క వారి ఇష్టమైనటువంటి పదార్థాలను చేసి నైవేద్యంగా పెట్టి ఈ తెల్ల జలాన్ని అర్పిస్తారు. తర్పణం అంటే నువ్వులను తీసుకొని నీళ్లతో వదలటం. ఈ పనిని ఇంటి లోపల చేయకూడదు, బయటి ఆవరణలో లేదా తులసి కోట వద్ద చేయాలి. అలాగే పిండ ప్రదానం అనేది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఈ రోజుల్లో వారు వీరు అనే తేడా లేకుండా ఎవరైనా ఈ తర్పణాలను వదలటం అనేది చేయవచ్చు. కాబట్టి అందరూ ఈ 15 రోజుల దినాన్ని, పర్వదినాన్ని చేసుకొని ఆ భగవంతుని, మన పూర్వీకుల యొక్క ఆశీస్సులు పొందుదురుగాక. ఉంటాను మరి.